వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇవ్వలేదు, అన్ని రకాలు ఇచ్చారు కదా. అప్పుడు ఏమైందంటే తేడాల్లో ఒకటే, ఎవరికాళ్ళు నాకు నవ్వు వచ్చింది. మొన్న ఒక నాయకుడు మాట్లాడినప్పుడు, ఇచ్చారు కదయ్యా మీ కులానికి అన్నాం అనుకోండి, మా కులం ఏంటన్న అన్ని కులాలకి ఇచ్చాడు అతను, మా కులానికి ఎక్స్క్లూజివ్గా ఏమి ఇచ్చాడు అంటున్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మనం ఇంతగా దిగజారేమా ఈ దేశంలో? నా కులానికి ఇచ్చారు, నా కులానికి అంతకు ముందుతో పోల్చుకుంటే ఎక్కువ ఇచ్చారు కదా. అంటే అట్లా కాదంట, నా కులానికంటే ఎక్స్క్లూజివ్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదట. అందరికీ సమానంగా ఇచ్చినందుకు అన్యాయం జరిగినట్టట వాళ్ళ కులానికి. ఇలాంటి ఒక సూత్రం కూడా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్న కొత్తది. అంటే మనిషి రెగ్యులర్ గా నేర్చుకోవాలి, జర్నలిస్ట్ ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. నేను కొత్తగా నేర్చుకున్న పాఠం అది. రెండు అంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఒక వివాదంగా కూడా చూస్తున్నారా గుంటూరు ప్రజలు? ఎందుకంటే అక్కడ గల్లా మాధవి వాళ్ళు దగ్గరుండి ఆ దాడి చేసే సమయంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా అక్కడ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఈయనేమో ఒక పక్క కాపు సామాజిక వర్గం. ఇదే టైంలో ఇంకో విషయం కూడా, ఓకే ఎప్పుడు చెప్పేదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 3 ఏళ్ళు ఆగితే మేమే అధికారంలోకి వస్తామని, కానీ ప్రతిసారి ఇన్సిడెంట్ లో ఇక్కడ పోలీస్ అధికారులు బలైపోవాల్సి వస్తుందా? వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిసారి కూడా? ఎలా చూడాలి? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో